తన ప్రయాణంలో ఎలాంటి బ్రేక్ లేదు, కొనసాగింపు ఉందన్నారు ఇండియా కూటమి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. తాను రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు అమలు చేసే ప్రభుత్వాల సిద్ధాంతాలకు చెందిన వ్యక్తినన్నారు. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని, ఈ సమయంలో ఉపరాష్ట్రపతిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపు చాలా అవసరమన్నారు సీఎం. హైదరాబాద్లోని ఓ హోటల్లో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నేతలతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి భేటీ అయ్యారు. ఉపరాష్ట్రపతి పదవి రాజకీయ పదవి కాదన్నారు ఇండియా కూటమి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. రాజకీయ విమర్శలకు తాను భయపడనున్నారు. అలా అని వెనక్కి తగ్గనని ఫైట్ చేస్తానన్నారు. ఇండియా కూటమికి మాత్రమే కాదు, ప్రతిపక్షాలకు కూడా తానే అభ్యర్థి అన్నారు. దేశంలోని ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోయే సూచనలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఇష్టం వచ్చినట్లు ఎన్నికలు నిర్వహించే అధికారం ఈసీకి లేదన్నారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నేతలతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి భేటీ అయ్యారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. పౌర సమాజం ప్రతినిధిగా పౌర హక్కులు, సామాజిక న్యాయం, వివిధ సమస్యలపై మాట్లాడుతానన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆదేశిక సూత్రాల గురించి మాట్లాడతాను. నన్ను మొన్న ఎవరు అడిగారు ఢిల్లీలో, ఏమండి ఫలానా ఆయన మిమ్మల్ని ఫలానా అంటున్నాడు కదా, ఆదేశిక సూత్రాలు చదవండి ఒకసారి. ఆదేశిక సూత్రాలు అమలు చేసే ప్రభుత్వాలు, వాళ్ళు తెచ్చేటువంటి విధి విధానాలు, ఒకవేళ అవి అదే సిద్ధాంతం అయితే నేను ఆ సిద్ధాంతానికి చెందినవాడిని. ప్రాథమిక హక్కులతో పాటు ప్రభుత్వాల మీద బాధ్యత ఉంది. ఆదేశిక సూత్రాలు అమలు చేయాల్సింది. జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని, ఈ సమయంలో ఉపరాష్ట్రపతిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపు చాలా అవసరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓట్ చోరీ జరుగుతున్న ఈ టైంలో న్యాయకోవిదుడి గెలుపు తప్పనిసరి అన్నారు. అందరూ ఒక తాటిపైకి వచ్చి తెలుగు వారందరూ సుదర్శన్ రెడ్డికి అండగా నిలబడాలని నిర్ణయించామన్నారు. ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలు మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మన తెలుగువాడు, మనవాడు, రాజ్యాంగ నిపుణుడికి ఒక అవకాశం వచ్చింది. జాతీయ స్థాయిలో మనం ప్రతిష్ట కోల్పోతున్న సందర్భంగా తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను పెంచే సందర్భంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థిగా రావడము, మన అందరము ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలను, మన మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలను పక్కన పెట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. జస్టిస్ సుదర్శన్ రెడ్డి విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తి అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. లౌకికవాద పరిరక్షణ కోసం సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలపాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వారి జీవిత కాలమంతా కూడా నిజాయితీతో కూడినటువంటి విలువలకి కట్టుబడి ఉండడమే కాకుండా వారు ఇచ్చిన తీర్పులన్నీ కూడా ఈ దేశంలో ఎన్నో మలుపులకి శ్రీకారం చుట్టినటువంటి సందర్భాలు. అందుకే వారిని పార్టీలకు అతీతంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా బ్లాక్ పార్టీలన్నీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకొని వారిని బరిలోకి దించడం జరిగింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే రాజ్యాంగం కాపాడబడుతుందన్నారు సిపిఐ నేత నారాయణ. ఇప్పుడు సూటబుల్ అభ్యర్థి ఎందుకంటానంటే న్యాయ వ్యవస్థ కూడా కొంత చెదులు పడతా ఉన్నాయి. సారీ టు సే. ఈ తరుణంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు క్యాండిడేట్గా ఉంటే న్యాయ వ్యవస్థకు న్యాయం జరుగుతుంది, లౌకిక వ్యవస్థకి న్యాయం జరుగుతుంది, అసలు కాన్స్టిట్యూషన్కి న్యాయం జరుగుతుంది. అసలు ప్రమాదం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రాజ్యాంగానికి ప్రమాదం కమ్యూనిస్టుల నుంచి రాలే. రాజ్యాంగ ప్రమాదం ఈ గవర్నమెంట్ నుంచే వచ్చింది, ప్రధానమంత్రి నుంచే వచ్చింది. కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, అనిల్ యాదవ్తో పాటు ఎమ్మెల్యేలు, వామపక్ష నేతలు పాల్గొన్నారు. ఇటు టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి.